హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు అయితే పైనాపిల్ కేక్ ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని 200 గ్రాములు బటర్ అండి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 300 గ్రాములు షుగర్ పౌడర్ అండి వేసుకొని బాగా క్రీమ్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. 4 గుడ్లు తీసుకోవాలి. తీసుకొని ఒకటిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఫ్లఫీనెస్ వచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. చాలా బాగా వస్తుంది కేకు. మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 300 గ్రాములు మైదా పిండిని జల్లించుకోవాలి. 1 స్పూను వంట సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. తర్వాత దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలండి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. తర్వాత బాగా కలుపుకోవాలి. పైనాపిల్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని చూడండి. బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. కేక్ బౌల్ తీసుకోనండి, దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా మొత్తం అంతా రుద్దుకోవాలి. తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆ గిన్నెలో బ్యాటర్ ఇలా వేసుకోవాలండి. వేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. తర్వాత ఫ్రీ చేసుకోవాలండి 10 నిమిషాల దాకా గిన్నెని. ఆ గిన్నెలో ఈ కేక్ బ్యాటర్ని పెట్టేసి ఈ బౌల్ పెట్టేసి 45 నిమిషాల దాకా బేకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఎలా వచ్చిందో కేక్ అయితే ఫ్లఫీగా బాగుందండి. చాలా బాగా వచ్చింది. షుగర్ సిరప్ కోసం అండి 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కొంచెం మరిగే వరకు మరిగించుకోవాలండి. షుగర్ కరిగేంత వరకు. ఆ తర్వాత పైనది పొర అనేది తీసేయాలండి. కేక్కి సైడ్స్ అంతా కొంచెం మాడినట్టు ఉంటే కొంచెం అంతా తీసేసుకోవాలి. 2 భాగాలుగా చేసుకోవాలి కేక్ని. తర్వాత షుగర్ సిరప్ అంతా కింద ఉన్న కేక్కి మొత్తం అద్దుకోవాలి. తర్వాత క్రీమ్ అండి, క్రీమ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకో కేక్ ముక్క పెట్టేసి దానిపైన కూడా షుగర్ సిరప్ అనేది వేయాలి. మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్రీమ్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి కేక్ అయితే బాగా వచ్చింది. పైనాపిల్ ముక్కలతో డెకరేషన్ చేశానండి. మా పాప బర్త్డేకి ఇలా చేశాను ఇంట్లోనే కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో చేసుకుంటే మనకే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.